ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం శాకాంబరి జ్యోతిషాలయం తరపున మనము బృహస్పతి యొక్క ప్రయోజనాలు ఏంటి, బృహస్పతి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే బృహస్పతి అన్ని గ్రహాల కంటే కూడా చాలా పెద్ద గ్రహము, చాలా ముఖ్యమైనటువంటి గ్రహం కూడా. బృహస్పతి ఎవరో కాదు, మహావిష్ణువే సాక్షాత్తు అని శాస్త్రాలు తెలియజేస్తాం. అంటే బృహస్పతి జ్ఞానకారకుడు, ఒక గుడ్ టీచర్ అని చెప్పచ్చు, లేదా ఫిలాసఫర్, ఆధ్యాత్మికత, విస్తరణ, పెరుగుదల, శ్రేయస్సు, విజయం, వీటికి కారకుడవుతుంది. సామాజిక స్థితి, న్యాయమూర్తి, న్యాయవాది, ధర్మం, న్యాయం, చట్టం, వీటినన్నిటినీ తెలిసినటువంటి వాడు, రాసినటువంటి వాడు. సామాజిక స్థితి ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, మనకన్నా పెద్దవాళ్ళని, అన్నల్ని, అక్కల్ని గౌరవించడం, ఇది మన సామాజిక స్థితిలో ఒక భాగం. వీటిని సొసైటీ నార్మ్స్ అంటారు. ఈ సొసైటీ నార్మ్స్ ఎక్కడో ఉండవు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆ పెద్దలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు నిర్మించుకున్నటువంటి ధర్మం. అంటే ఆ ఇంట్లో అన్ని ఇళ్లలోనూ అదే విధంగా ఉంటుందని చెప్పలేము, కానీ అలా ఉంటే మంచిది. సో న్యాయాన్ని, ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా చక్కగా నిర్మించబడి ఉంటుంది అనేది శాస్త్రం తెలియజేస్తాయి. కాబట్టి సోషల్ నార్మ్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. బృహస్పతి దేవగురు, అంటే దేవతలకే గురు. ముక్కోటి దేవతలు బృహస్పతి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించుకుని వెళ్తారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు ఎలా చేయాలో తెలుసుకుంటారు. వ్రతాలు, సత్యనారాయణ వ్రతం కలియుగంలో అద్భుతమైనటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది మొదటిది సత్యనారాయణ వ్రతం. ఇలా వ్రతాలు, పూజలు, ఇవన్నీ ఎవరు చెప్తారు మనకు? బృహస్పతి. దేవతలకు కూడా బృహస్పతి తెలియజేస్తారు. కాబట్టి ఈ కథల రూపంలోను వ్రతాలు, పూజలు, వీటిని అన్నిటినీ కూడా ఎందుకు నిర్వహిస్తారు అనేటువంటి ధర్మం కూడా మనకు శాస్త్రాల్లో దొరుకుతుంది. మనము పుట్టినప్పుడు మనకు మొదటి టీచర్ ఎవరు అంటే అమ్మే. అమ్మే ఈ లోకాన్ని చూపిస్తుంది. తండ్రి ఎవరో చూసిస్తుంది. సొసైటీలో పరిస్థితి ఏంటి అనేది చూసించేటువంటి ఆమె మన తల్లి. కాబట్టి మన వాక్కు కూడా ఆమె నుండే వస్తుంది. పలుకులన్నీ ఆమె యొక్క పలుకులే. ఆమె ఏం మాట్లాడిస్తే అది మనం మాట్లాడుతున్నాం. ఆమె హిందీ మాట్లాడితే మనం హిందీ మాట్లాడతాం. ఆమె ఇంగ్లీష్ మాట్లాడితే మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడతాం. ఆమె తెలుగు మాట్లాడితే మనం తెలుగు మాట్లాడతాం. చూడండి, ఆమె యొక్క పలుకులు తప్ప వేరే మాట అనేది పిల్లవాడు అలవాటు చేసుకోలేడు. కాబట్టి మొదటి టీచర్ అది. తండ్రి ఎవరో చూపించడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా పరిచయం చేసేటువంటి ఒక గొప్ప టీచర్ ఆమె. అంటే తల్లిగా, ఒక టీచర్గా ఆమె యొక్క రోలు, పాత్ర చాలా అమూల్యమైనటువంటిది, గౌరవప్రదమైనటువంటిది. కాబట్టి ఎంతవరకు నేర్పించాలో అంతవరకు నేర్పిస్తుంది. 5 సంవత్సరాలు. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా ఆ పిల్లవాడికి అవగాహన ఉంది. ఎవరిని తాత అనాలా, ఎవరిని అవ్వ అనాలా, ఎవరిని నాన్న అనాలా అనేటువంటి అవగాహన. ఎవరు తమ్ముడు, ఎవరు అక్క, ఎవరు చెల్లి, ఎవరు తమ్ముడు, ఎవరు మామ అనేటువంటి అవగాహన చాలా స్పష్టంగా ఉంది.
కాబట్టి కుటుంబ పరిస్థితులు అర్థమైంది. ఇక సామాజిక పరిస్థితులు అర్థం కావాలి. అందుకోసం ఆమె స్కూల్‌కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్‌లో ఒక టీచర్. కానీ ఈ ఈ కాలంలో ఎల్‌కేజీ అంటే 3 సంవత్సరాలు అయిపోతేనే 4వ సంవత్సరానికే ఎల్‌కేజీ స్టార్ట్ అవుతాయి. ఎల్‌కేజీ, యూకేజీ అనేది ఈ 5 సంవత్సరాల లోపే ప్రారంభమవుతుంది. అంటే వీరి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, మూడో సంవత్సరంలో బాగా హై పీక్‌లో ఉంటుంది అతని యొక్క ఐక్యూ. ఇంటెలిజెంట్ కోషంట్ అనేటువంటిది చాలా ఆహ్, ఉత్తీర్ణత స్థాయి చాలా గొప్పగా ఉంటుంది. అంటే మళ్ళా ఏ వయసులోనూ మళ్ళా అంత స్పీడ్ పికప్ అయ్యేంత స్పీడ్ మళ్ళా ఎక్కడా లేదు ఐక్యూలో. అందువల్ల చూడండి చిన్న పిల్లలు చాలా మారం చేస్తుంటారు. గట్టిగా అరుస్తా ఉంటారు. విసిరి ఏస్తుంటారు ఏదైనా వస్తువులు దొరికినా. అలా చాలా ఆహ్, మారం చేస్తా ఉంటారు ఇంట్లో. అంటే వాళ్ళని డైవర్ట్ చేయడం. నాలెడ్జ్ వైపు డైవర్ట్ చేయడం. అది ఎల్‌కేజీ, యూకేజీగా భావిస్తున్నాం. సో, ఎల్‌కేజీ, యూకేజీలో వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఐక్యూ లెవెల్ చాలా గొప్పగా హై స్థాయిలో ఉన్నటువంటి ఐక్యూ లెవెల్‌ని వాళ్ళు ఉపయోగించుకొని నాలెడ్జ్‌ని వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది ఈ కాలంలో. కాబట్టి ఆ సమయంలో సామాజిక స్థితిని కూడా ఒక టీచర్ నేర్పిస్తున్నారు. ఒక డైరెక్షన్. అంటే మనం తెలుగులో ఒక సామెత చెప్పుకుంటాం. "మొక్కై వంగనిది మానై వంగున" అని. కాబట్టి మొక్కై వంగనది అంటే ఇక్కడ మొక్కలోనే ఉంచాలి. పెద్దల్ని గౌరవించాలి. పెద్దలకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది ఎవరు చేపిస్తున్నారు ఈ కాలంలో ఎవరు చేపించరు. ఇది అసలు లేనే లేదసలు. సాష్టాంగ నమస్కారం. అలా ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం ఒక గురువుకి చేస్తావో, అప్పుడు నీలో ఉన్నటువంటి అహం అంతా పోతుంది. నీలో ఎప్పుడైతే అహం పోతుందో, నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పాటు నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఓపిక, సహనం అనేది పెరుగుతుంది. ఎందుకంటే నీలో లేదు గదా! ఈగో అనేది లేదు. అసూయ, ద్వేషం అనేటువంటి వాటిని నువ్వు ఎప్పుడైతే దూరం పెడతావో, నీలోకి వచ్చేది ఏందంటే ఓపిక, అవి చాలు ఏదైనా సాధించడానికి జీవితంలో. ఏ విజయమైనా సాధించాలంటే మనకు కావాల్సినటువంటి ఇవే. క్రమశిక్షణ, ఓర్పు, సహనం, పట్టుదల, విజయం. అలా ఇక్కడ మొదట్లో స్కూల్‌లో చేర్పించేటప్పుడే గురువుకి సాష్టాంగ నమస్కారం చేపించడం. పూలు, పండ్లు, ఒక్క, ఆకు ఇవి తీసుకొని వెళ్లి దక్షిణగా గురువుకి సమర్పించి, పేరు రాయిపించి తీసుకొచ్చేటోళ్ళు. అటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనపడలేదు కాబట్టి టీచర్‌లు కూడా పిల్లలు లెక్క చేయడోళ్ళు. అటువంటి క్రమశిక్షణని పోగొట్టుకుంటున్నాం మనం. కాబట్టి పెద్దలు దీన్ని గుర్తించాలి. పిల్లలకి ఖచ్చితంగా గురువు యొక్క విలువ తెలిసేటట్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటట్లు కూడా మనము వీళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉండాలి. అలా సామాజిక స్థితిని తెలియచేసేటువంటి ఒక టీచర్. అందువల్ల 4th హౌస్‌లో బృహస్పతి ఉచ్చ స్థానం పొందుతున్నాడు. చూడండి మేషం నుండి తీసుకుంటే కర్కాటకంలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. అంటే 4th హౌస్ ఏం తెలియజేస్తుంది? తల్లిని తెలియజేస్తుంది. ప్రైమరీ స్కూల్‌ని తెలియజేస్తుంది. సెకండరీ స్కూల్‌ని తెలియజేస్తుంది. మరలా హైయర్ క్లాసెస్ అన్నిటిని కూడా 9th హౌస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 10th క్లాస్ వరకు కూడా లేదా ఇంటర్మీడియేట్ వరకు కూడా మనం ఇక్కడ ఒక టీచర్ దగ్గర పూర్తిగా సమాచారాన్ని తీసుకుంటున్నాం. సమాజం ఎలా ఉంటుంది? సమాజంలో ఎవరెవరు ఉంటారు? ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డ్ మెంబర్‌లు ఉంటారు. తర్వాత మండల ఆఫీసర్స్ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, జిల్లా స్థాయిలో. ఇలా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఇట్లా వరల్డ్ లెవెల్‌లో పరిస్థితులన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు ఈ కాలం. అందుకే బాగా సహకరించాల్సినటువంటి గ్రహం ఏదంటే బృహస్పతి.
కాబట్టి బృహస్పతి బాగుంటే విద్య బాగా వస్తుంది. అది ప్రాథమికంగా అతనికి విద్య ఉందా లేదా అని చూడాలంటే అతని యొక్క 4th హౌస్ని చూస్తాం. అదేవిధంగానే బృహస్పతి యొక్క పరిస్థితిని కూడా మనం గమనిస్తాం. అందువల్ల ఇక్కడ శుభగ్రహాలైనటువంటి గురువు కానీ శుక్రుడు కానీ లగ్నంలో దిగ్బలత్వాన్ని చెందుతుంది. అంటే గురువు లగ్నంలో ఎందుకు ఈ దిగ్బలత్వాన్ని చెందుతున్నారు అంటే వ్యక్తిత్వం కావాలి, వ్యక్తిత్వం పెరగాలి, విస్తరణ కారకుడు కదా ఆయన. కాబట్టి లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వం పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం పెంపొందింపు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా వ్యక్తిత్వం గురించి నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకు ఉంటుంది. అందువల్ల లగ్నంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇద్దరు కూడా గురువు శుక్రులు ఇద్దరు దేవగురువు రాక్షసు గురువు ఇద్దరు కూడా గురువులే. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళకి అందిస్తూ ఉండాలి. అంటే వాళ్ళు కోరుకునేది అది ఒకటే, ఇంకేం అడగరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకేం అడగరు లేదు. అందువల్ల మనకన్నా పెద్దవాళ్ళు మన ఫంక్షన్స్కి పిలిచినప్పుడు వాళ్ళని గౌరవించాలా, ఆహ్వానించాలా, అట్లే వాళ్ళని సీట్లో కూర్చునేటట్లు ఆసీనులు అయ్యేటట్లు చేయాలి. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. కాబట్టి గురువు లగ్నంలో దిగ్బలత్వం చెందడం వల్ల వ్యక్తిత్వం పెరుగుతుంది. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడమే కాకుండా ఇతరులు కూడా పంచాలి, జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకుంది. ధర్మో రక్షతి రక్షిత అనే దాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి. సో న్యాయం ధర్మం 10 మందికి పంచాలి. ఇది లగ్నంలో ఉన్నప్పుడు బృహస్పతి వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యం, మొదటి తక్షణ కర్తవ్యం ఇది. ఎందుకంటే భాగ్యాధిపతి మేషం నుండి తీసుకుంటే భాగ్యాధిపతి లగ్నంలో, కాబట్టి ప్రధాన పాత్ర పోషించాలి న్యాయం ధర్మాన్ని కాపాడేటుంది. అంటే నీకు అన్నీ తెలుసు అనేసి దాని అర్థం, నువ్వు విస్తరింపజేస్తావు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ గురువు లగ్నంలో ఉన్నది. అందువల్ల లక్ష పాపాలని హరించేటువంటి శక్తి గురువుకు ఉంది లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నాన్ని చూసినప్పుడు అనేటువంటి మనము ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం. శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే ఇది. ఎందుకు ఈ పాపాలు ఎప్పుడు హరించబడతాయి ఈ లక్ష పాపాలు? నీకు లగ్నంలో ఉంది అలా అనేసి గమ్మునున్నప్పుడు పాపాలు హరించకపోవు. ఎప్పుడు హరించకపోతాయంటే ధర్మాన్ని చెప్పినప్పుడు, ధర్మాన్ని పంచినప్పుడు, ధర్మం యొక్క విలువని ఇతరులకు కూడా తెలియజేసేటట్లు చేసినప్పుడు మాత్రమే నీకు పాపాలు హరించకపోతాయి. అంతేగాని గురువు వచ్చేసాడు నాకు ఇక పాపాలన్నీ పోతాయి అనుకుంటే తప్పే. ఇప్పుడు టౌరస్ వాళ్ళకి అంటే వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నారు కాబట్టి గురువు వచ్చేసాడు ఇంక పాపాలన్నీ పోయినాయంటే తప్పేది. గురువు వచ్చాడు, నువ్వేం చేసావు? మంచి కార్యాలు ఏం చేసావు? మంచి పనులు ఏం చేసావు? విద్యను అందించావా? 10 మందికి ఏదైనా విషయ బోధన అందించావా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించాలి. అదే ద్వితీయ స్థానంలో కానీ గురువు ఉన్నప్పుడు వాక్కు చాలా ప్రధానం. వర్డ్ ఈజ్ పవర్ అని, ఓడికి అంత పవర్ ఉంది. నీకు కోపం తెప్పించాలన్నా నేను మాట్లాడేటువంటి మాటలే, నిన్ను నవ్వించాలన్నా నేను మాట్లాడేటువంటి మాటలే, నిన్ను దుఃఖపడేటట్లు చేయాలని అంటే విచారంగా ఉండేటట్లు చేయాలన్నా కూడా నేను మాట్లాడేటువంటి మాటలే. కాబట్టి మాటకు అంత పవర్ ఉంది. ఎప్పుడైతే నువ్వు గురువు ద్వితీయంలో ఉంది అని తెలిసిందో నీ యొక్క వాక్కు ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. అంటే ఎక్కడ అసత్యాన్ని పలకూడదు, సత్యవాక్కులు మాత్రమే నీవు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది సత్యంగా ఉండాలి. అటువంటి వాక్కు కలిగి ఉండాలి. శుద్ధమైనటువంటి వాక్కు
అందులో మన తప్పుల్ని లెక్కించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వాక్కు కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులతో చాలా గౌరవంగా మాట్లాడాలి. నువ్వు సంపాదించేటువంటి డబ్బు న్యాయంగా, ధర్మంగా ఉండాలి. నీవు తినేటువంటి ఆహారము హృదయంలో గురువు ఉన్నప్పుడు నీవు తీసుకునేటువంటి ఆహారము సాత్వికమైనటువంటి ఆహారంగా ఉండాలి. అంటే గురువు అందరికీ ద్వితీయంలో ఉండడు. ద్వితీయంలో ఉన్నాడంటే నువ్వు అదృష్టవంతుడు. లగ్నంలో ఉన్నాడంటే అదృష్టవంతుడు. ఇదంతా నీ వ్యక్తిత్వానికి, నీ కుటుంబానికి సంబంధించింది. కాబట్టి కుటుంబ విలువలను కాపాడుకోవాలా, నీ యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసేటట్టు చేసుకోవాలి. అలాంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి గురువు తృతీయంలో ఉన్నప్పుడు నీ యొక్క కమ్యూనికేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఇప్పుడు నీ కుటుంబం అయిపోయింది, ఇప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావు, వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడండి. రచ్చలకి వెళ్ళొద్దండి, కొట్లాటలకి వెళ్ళొద్దండి. పక్కన వాళ్ళతో చాలా గౌరవప్రదంగా మాట్లాడండి. గురువు ఇంకా నీకు కమ్యూనికేషన్ టాలెంట్స్, స్కిల్స్ ఇంకా విస్తరింపజేస్తాడు. వాళ్ళకి ధర్మం గురించి చెప్పండి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు, నాకెందుకులే, నేను ఆఫీసుకు పోతున్నాను, వస్తున్నాను, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం నాకేం పని ఉండదు అనుకోవద్దండి. నీకేం పని లేకపోయినా మాట్లాడండి. గురువు తృతీయంలో ఉన్నాడు. పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమేమో గమనించండి. మాట సహాయం కూడా చాలా గొప్పది. అన్ని సహాయాల కంటే కూడా మాట సహాయం అనేది చాలా గొప్పది. కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్కి ఇక్కడ విలువ పెరుగుతూ ఉంది. నువ్వు ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వబోతున్నావు. నీవు మాట్లాడితే అందులో ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. చాలా మందిని అట్రాక్ట్ చేయగలుగుతావు. కొన్ని వందల వేల లక్షల మందిని నువ్వు మోటివేట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. గురువు గాని తృతీయంలో ఉన్నాం. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళైనటువంటి తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, వాళ్ళతో కూడా చాలా గౌరవంగా చూసుకోండి. వాళ్ళు మీకన్నా చిన్న వాళ్ళు అనేసి వాళ్ళని తక్కువగా మాట్లాడడం చేయొద్దండి. చతుర్థంలో గురువు ఉన్నప్పుడు తల్లిని గౌరవించాలి. అంటే నువ్వు ఎవరిని గౌరవించాలా, ఎవరికి విలువ ఇవ్వాలనేది కూడా గురువే నేర్పిస్తుంది. ఇక్కడ చాట్లో అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మీ తల్లి గారిని గౌరవించాలి. మీ తల్లి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అప్పుడప్పుడు మీ యొక్క భూమి, వాహనము ఇవన్నీ కూడా పెరుగుతాయి. మీ తల్లిని దూషిస్తే, గురువు చతుర్థంలో ఉన్నప్పుడు మీరు తల్లిని దూషిస్తే నీవు చిన్నప్పటి నుండి సరైనటువంటి విలువలతో నువ్వు పెరగలేదు, మొక్క వంగలేదు, ఇక మానుగడ వంగదు. ఏమైంది ఇక్కడ? అన్నీ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇల్లు పోవచ్చు, వాహనం చెడిపోవచ్చు, నీకు అన్ని అనర్థాలే, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి చతుర్థంలో గురువు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పంచమంలో గురువు ఉంటే ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మీకు జ్ఞానాన్ని బోధించినట్టే. మంత్రోపాసన, జపాలు, యంత్రాలు, మంత్రాలు, ఇటువంటి ఉపాసనలో ఏదైనా ఒకటి ఉపాసించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి పంచమంలో గురువు ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్తు మహావిష్ణువుని ప్రార్థించాలా. ఎందుకంటే వీళ్ళకి ఈజీ మనీ అనేది వచ్చేది ఎవరికైనా ఉంది అంటే అది పంచమంలో గురువు ఉన్నటువంటి వాళ్ళకి, పంచమాధిపతి బాగున్నటువంటి వాళ్ళు. కాబట్టి పంచమంలో గురువు ఉన్నాడు, వీళ్ళకి ఈజీ మనీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్లో దండిగా పూర్వజన్మలో వేసి పెట్టేశారు, మళ్ళీ దాన్ని విత్డ్రా చేయలే.
ఈ జన్మలో నీకు అవసరమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఒక 50 రూపాయలకు లాటరీ, లక్షల్లో ఆదాయం, షేర్ మార్కెట్స్, ట్రేడింగ్, ఇలాంటి వాటిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓన్ నాలెడ్జ్ అంటే ఈ జాతకుడికి ఓన్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, దాన్ని అంచనా వేయాలా. అది పంచమం. ఇతనికి ఓన్ నాలెడ్జ్ ఉందా లేదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆస్ట్రాలజర్సే. మరి చిన్నప్పుడు చూసుకొని రాసి ఉంటాం ఎగ్జామ్స్. మరి దాన్ని ఐడెంటిఫై చేయాలంటే 5th హౌస్ చూడాలి. నీకు ఓన్ నాలెడ్జ్ ఉందా, నీ పక్కన వాడు దాంట్లో చూసి రాసినవాడు. ఇది ఈ పంచమాన్ని చూసి చెప్పచ్చు. నీ ఓన్ నాలెడ్జ్ ఉంటే నీకు ఉపయోగపడుతుందా లేదా, అది పక్కన వాడికి ఉపయోగపడుతుందా, దాన్ని కూడా అంచనా వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పంచమాన్ని అనలైజ్ చేసేటప్పుడు. పంచమం చాలా విషయాలు తెలియజేస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో కానీ, రాజకీయంగా మామూలుగా మేషం నుండి తీసుకుంటే సింహం పంచమం అవుతుంది. రాజకీయ రంగాల్లో రాణించాలంట, ఇంకా నీ గ్రామంలోనూ నువ్వు ఒక నాయకుడిగా ఎదగాలన్న 5th హౌస్ బాగుండాలి. లేదా నీ పట్టణంలో నువ్వు ఒక మేయరా, నువ్వు ఒక చైర్మన్ అవ్వాలంటే కూడా 5th హౌస్ బాగుండాలి. కాబట్టి గ్రామంలోనూ పట్టణంలోనూ నువ్వు నివసిస్తున్నావు, నీకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా లేదా, నిన్ను గౌరవిస్తున్నారా లేదా. మరి ఇది పంచమం. పంచమాన్ని గురించి చాలా లోతైనటువంటి విశ్లేషణ అవసరం. అదే బృహస్పతి 6th హౌస్ లో కానీ ఉంటే చూడండి, బృహస్పతి కేంద్రాల్లోనూ కోణాల్లో ఉంటే బాగా రాణిస్తారు. మరి అదే 6th, 8th, 12th లో ఉంటే చాలా కష్టాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6th హౌస్ లో బృహస్పతి పర్లేదు, 8th, 12th పోలిస్తే. అంటే వీళ్ళకి అవకాశం ఉంది. సో ఎడ్జ్ దాటుతావా లేకుంటే ఈ పక్కే వస్తావా అన్నట్టు ఉంటుంది 6th హౌస్ అనేది. వీళ్ళకి ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ చాలా గొప్పగా ఉండాలి. ఆషామాషిగా వాళ్ళకి జాతకం చెప్పి పంపించడం కాదు, 6లో గురువు ఉన్నట్టుంది. అంటే అవకాశాన్ని చేజార్చకూడదు అనేది ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఒకే ఒక అవకాశం ఈ జన్మలో. ఎన్నో తప్పులు చేశాడు, ప్రారంభ కర్మను మోసుకొచ్చాడు. ఈ ప్రారంభ కర్మలో భాగంగా ఇతను చేసేటువంటి డైలీ రొటీన్ లైఫ్ లో ఇతను పాఠాలను నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులకి పాఠాలను నేర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. శత్రు రోగ రుణాలు, శత్రువులు ఎలా ఉద్భవిస్తారో చెప్పాలి, రోగం ఎందుకు వస్తుందో చెప్పాలి. అంటే నేనేం డాక్టర్ని కాదు కదా సార్, కాదు సరే, దోమ కుడితే మలేరియా జ్వరం వస్తుందని చెప్పు. కాబట్టి దోమ కొట్టకుండా ఒక ఆల్ అవుట్ లేదా ఒక కాయిల్ పెట్టుకోమని చెప్పు, ఒక నెట్ దోమ తెర వాడమని చెప్పచ్చు కదా. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్ చేయి, రోజు చాలా మంచిదని చెప్పు. మంచి ఫ్రూట్స్ వారానికి 2-3 రోజులు తినని చెప్పు. రోజు పాలు తాగని చెప్పు, రోజు గుడ్డు తినని చెప్పు. ఇది కూడా ఆరోగ్యపరంగా చెప్పేటువంటి సలహాలే. ఇవి కూడా చాలా వర్తిస్తాయి ఇలా చెప్పడం వల్ల. ఎప్పుడు మనము మన పిల్లలు అనేది కాకుండా చుట్టుపక్కల వాళ్ళు, ఆఫీసుల్లో కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరికైనా ఎప్పుడైనా సలహా ఇచ్చామా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సినటువంటి, చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జీవిత పాఠాలను ఇతరులకి నేర్పిస్తే, వాళ్ళు నేర్చుకుంటే నీ ద్వారా నీ కర్మ తగ్గుతుంది, మీ పాప కర్మ అనేది తగ్గుతుంది. 6th హౌస్ అటువంటిది ఏది చేయకుండా
నీ డైలీ రొటీన్ లైఫ్ నువ్వు కొనసాగిస్తే ఏమవుతుందంటే అప్పులు పాలవుతుంది. ఎందుకంటే గురువు సరైనటువంటి స్థలంలో లేదు. గురువు ఉండాల్సినటువంటి స్థానాలు ఇవి కాదు. ఆ విధంగా తెచ్చుకున్నావు నువ్వు. కాబట్టి నీ జీవితంలో కష్టాలు ఉంటాయి. నిదానంగా నీ జ్ఞానం అనేది పనిచేయదు. ఎప్పుడైతే జ్ఞానం పనిచేయదో అప్పుల ద్వారా నీ యొక్క సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి దిశగా నువ్వు బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోవడం, దాన్ని కట్టలేక, ఎందుకంటే జ్ఞానం లేదు కదా, దాన్ని కట్టలేకుండా జీవితాంతం ఇబ్బందులు పడుతూ ఉండడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక మొండి వైఖరిని నువ్వు అవలంబించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగా నీవు తినేటువంటి ఆహారము సరైనటువంటిది కాకపోవడము, దాని ద్వారా నీవు రోగాన బారిన పడడం. నీకు జ్ఞానం లేని కారణంగా డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, శత్రువులను కూడా నువ్వు సంపాదించుకుంటావు. దాని ద్వారా కోర్టులు కూడా తిరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నువ్వు చేయాల్సినటువంటి కర్మ చేయకపో. ఇది 6th హౌస్. ఇక 7th హౌస్ లో గురువు మంచిది. ఇక్కడ కూడా నీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాలి. గురువు చూస్తూ ఉన్నా కూడా నా వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నా కూడా సరిదిద్దుకోకపోవడం అనేది ఇది ఒక గొప్ప దురదృష్టంగా భావించాలి. నీలో తప్పులు నువ్వు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మిథునం ఉంది, కన్యా రాశి ఉంది. ఈ రెండిటికి కూడా బాధకాధిపతి అవుతున్నాడు గురువు. ధనస్సు బాధకాధిపతి మిథునానికి, మీనం బాధకాధిపతి కన్యా రాశి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడే ఉన్నాడంటే బాధకుడు ఇంకా బాధిస్తాడు. ఏ రకంగా? లగ్నాన్ని చూస్తున్నాడు, నువ్వు మారలేదు. ఏమవుతుంది? నీ యొక్క మొండితనం వల్ల వ్యక్తిత్వం పోగొట్టుకుంటావు. కాబట్టి క్యారెక్టర్ లెస్ పర్సన్ గా మారిపోతావు. ఎప్పుడైతే క్యారెక్టర్ లెస్, సో అన్నీ నీకు జీరోనే. లగ్నాన్ని చూస్తూ ఉన్నా నువ్వు అనుకున్నట్లు నీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోకపోవడం వలన నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అనారోగ్యం. అనారోగ్యం ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? మన నిర్లక్ష్యం వల్ల అనారోగ్యం వస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా, మనం నడుచుకునేటువంటి విధానం ద్వారా, మనం కూర్చున్నటువంటి స్థలం ద్వారా. చూడండి, కొంతమంది గుడికి వెళ్ళి కూర్చుంటారు, అక్కడ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది టీ అంగల్ కాడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, టీ తాగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. పాలిటిక్స్ మాట్లాడతారు, సినిమాలు మాట్లాడతారు, హీరోల గురించి మాట్లాడతారు, పోట్లాడతారు. మరి పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? సినిమా థియేటర్ కాడ కూర్చుంటారు. అక్కడ ఒక పెద్ద కాలువ పోతూ ఉంటుంది, ఆడ ఒక బ్రిడ్జ్ ఉంటే అక్కడ కూర్చుంటారు. దుర్వాసన ఆయన అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు. సో ఇది మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలి, పెంపొందింపు చేసుకోవాలి. అప్పుడు గురువు అక్కడ నీకు మంచి చేస్తాడు. అక్కడ గురువు సప్తమంలో ఉన్నా కూడా భార్యని చీటికి మాటికి ఏదైనా ఒక మాట అనడము, తక్కువగా చూడడం, రెస్పెక్ట్ ఇవ్వాల. సప్తమంలో గురువు ఉన్నాడు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి మీ భార్యకి. అని చెప్పినట్టు నువ్వు విను. ఆమె టీచర్ నీకు. లేదంటే ఆమె నీ పాలిట శత్రువులాగా మారుతుంది. గురువు తలుచుకుంటే నువ్వు బతకలేవు. ఎందుకు? జీవకారకుడు ఆయన, డబ్బుకు కారకుడు, బంగారు కారకుడు. మరి ఇదేది అవసరం లేదా నీకు జీవితంలో? ఇవన్నీ కావాలంటే గురువుని గౌరవించాలి. కాబట్టి ఎవరిని గౌరవించాలనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఎవరికి విలువ ఇవ్వాలో నీకు తెలియజేస్తుంది ఇక్కడ. మరి అష్టమంలో గురువు ఉన్నాడు, నువ్వు నీ యొక్క సంచిత కర్మని దండిగా మోసుకొచ్చావు. నీకు ఈ జన్మలో అదృష్టం లేదు. నువ్వు ఎన్ని పూజలు చేయి, పునస్కారాలు చేయి, వీలు కాదు. అష్టమంలో గురువు
నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే నీ నీ నీలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల దాన్ని కూడా గుర్తించవు. ఎంతో మంది ఆస్ట్రాలజర్స్, ఎంతో మంది కవులు, ఎంతో మంది సింగర్స్, డాన్సర్స్, రచయితలు, వీళ్ళకి గురువు అష్టమంలో. మరి ఎలా వాళ్ళు అంత గొప్ప స్థాయికి రాగలిగారు? ఎప్పుడు వచ్చారు? జీవితంలో అంత అనుభవించేసి తెలుసుకునేటప్పటికి సగం జీవితం అయిపోయి ఉంటుంది. అప్పుడు తెలుసుకుంటారు. అంతవరకు తెలుసుకోలేక అదృష్టం లేదని, తెలుసుకున్నాక అప్పుడు కష్టపడతారు. కష్టపడి ఒక సింగర్ అవుతారు, ఒక డాన్సర్ అవుతారు, ఒకరు అస్ట్రాలజర్ అవుతారు, అకల్ట్ సైన్స్ నేర్చుకుని ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తారు. అప్పుడు బుద్ధి పనిచేస్తుంది వీళ్ళకి తెలుసుకున్న తర్వాత. నీ తప్పు నువ్వు తెలుసుకున్నంత వరకు నువ్వేం చేయలేవు. కాబట్టి బలమైనటువంటి గురువు నీకు అన్నిటినీ అందిస్తున్నాడు. నీకేం కావాలనో విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, సుఖాన్ని ఇస్తున్నాడు, జీవనాన్ని ఇస్తున్నాడు. జీవకారకుడై జీవనాన్ని ఇస్తున్నాడు. మరి దీన్ని అన్నిటినీ అనుభవించాలంటే బృహస్పతి బాగుండాలి చాటు. మరి అష్టమంలో ఉన్నాడు, నువ్వు పరిహారాలు చేస్తూనే ఉన్నావు, ఏం జరగదు. పరిహారాలు చెల్లవు. మరి ఏ విధంగా ఉండాలి పరిహారం? చాలా కఠినంగా ఉండాలి. కఠినాతి కఠినమైనటువంటి పరిహారాలు ఉండాలి. అప్పుడు గురువుని మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు చాలా బాధ పెట్టావు, గురువును గౌరవించలా. పెద్దల్ని గౌరవించలేదని, గురువును కాదు పెద్దల్ని గౌరవించలేదు. పెద్దల్ని తిరగబడ్డావు. తండ్రి తల్లి గౌరవం లేదు నీకు. అక్క అన్న గౌరవం లేదు నీకు. సొసైటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మనం మాట్లాడుతున్నాం. మనం యూట్యూబ్లో చూడండి, ఓపెన్ చేస్తే ఆ సీఎంనైనా సరే, పిఎంనైనా సరే ఒరే గిరే అని మాట్లాడేస్తారు. చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మాట్లాడేస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేనటువంటి విషయాలు వీళ్ళు ఎంటర్ అయిపోతారు, మాట్లాడతారు. ఇవన్నీ బృహస్పతి చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ప్రభుత్వ అధికారినో, ఒక ఉన్నతాధికారినో, ఒక పాలిటీషియన్నో మీరు చెడుగా మాట్లాడిన కారణంగా కూడా బృహస్పతి చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో పెద్దల్ని గౌరవించండి. మరి ఇక్కడ మంత్రాలు, తంత్రాలు, అకల్ట్ సైన్స్, అస్ట్రాలజీ నేర్చుకోవాలా. సుందరకాండ పారాయణం చేయాలా, భాగవతం వినాలా, విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా వినాలి. మరి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే బృహస్పతి భాగ్యస్థానంలో ఉంటే, మరి ఆయన స్థానంలో ఆయన కూర్చున్నాడు, నీకెంత జ్ఞానం కావాలా, ఏ రకమైనటువంటి జ్ఞానం కావాలా? మతం అంటే గౌరవం, మతాన్ని గౌరవించుకో, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, ఇంకో మతాన్ని జోలికి వెళ్ళకో, ఆ మతాన్ని ద్వేషించుకో, తిట్టకు, విమర్శించకు, అది నీ పని కాదు. నీ మతాన్ని మాత్రమే గౌరవించు, నీ తండ్రిని గౌరవించు, ఇది భాగ్యస్థానం. మీ లక్ ఎవరు అంటే మీ తండ్రి. ఇక్కడ నువ్వు ఎవరికి విలువ ఇవ్వాలంటే తండ్రికే ఇవ్వాలా. మహావిష్ణువుని ప్రార్థించు. పూజలు పునస్కారాలంటే గౌరవించు. మీ నాన్న చెప్పాడు, ఆ రాయికి 2 బొట్లు పెట్టి దండం పెట్టండి, పెట్టు, అడగద్దు, ప్రశ్నించద్దు. ఆ రాయిలో దేవుడు ఉన్నాడా, చెట్టులో దేవుడు ఉన్నాడా ప్రశ్నించద్దు, అది నీ పని కాదు. మీ నాన్నకు తెలుసు, మీ నాన్న చెప్పాడు చెయ్యి, విలువ ఇవ్వు.
కాబట్టి వీళ్ళు కూడా మత బోధకులుగా లేదా ఒక ఉపాధ్యాయ వృత్తిలో, ఒక లెక్చరర్ వృత్తిలో కూడా వీళ్ళు సమాజాన్ని ఉద్ధరించాలి, తీర్చిదిద్దాలి, సమాజాన్ని తీర్చిదిద్దాలి. వీళ్ళ మీద అటువంటి బాధ్యతలు తీసుకోవాలి. వీళ్ళు న్యాయమూర్తిగా, న్యాయవాదిగా, ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా కొన్ని వందల వేల మందికి నేను ప్రతి సంవత్సరం తర్ఫీదు ఇస్తూనే ఉండాలా, టీచ్ చేస్తూనే ఉండాలా, బోధిస్తూనే ఉండాలా, అలా తయారవుతూ వెళ్తూనే ఉండాలా. అది బాధ్యత. లేదు సార్ నాకు అంత తెలివి లేదు, పర్లేదు, ప్రయాణాలు చేయి, ఎక్కడో బుక్ దొరుకుతుంది అక్కడికి వెళ్ళు, ఆ బుక్ కొనుక్కో, ఎవరో చెప్తారు పలానా బుక్లో పలానా విషయం ఉందని, వెళ్ళు కొనుక్కోరా, చదువు, తర్వాత చెప్పు. లెక్చరర్ అంటే అదే కదా చేస్తారు. ప్రొఫెసర్స్ అంటే ఒక లైబ్రరీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, చదువుతూనే ఉంటారు, నేర్చుకుంటారు, మళ్ళీ పోయి చెప్తారు, చదువుతారు, నేర్చుకుంటారు, చెప్తారు. సో ఇది భాగ్యస్థానం. గురువుగాని ఉంటే నువ్వు బాధ్యతగా మెలగాలి, విలువలతో కూడిన జీవితాన్ని అవలంబించాలి అనేది తెలియజేస్తుంది బృహస్పతి భాగ్యస్థానంలో. మరి బృహస్పతి దశమ స్థానంలో ఉంటే నీ వృత్తిని గౌరవించు, నీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని విలువివ్వు, విలువలతో కూడినటువంటి వ్యాపారం చేయి, నీ స్వార్థం కోసం కాదు. నువ్వు ఆదర్శవంతుడిగా ఉండాలి ఇతరులకి, అటువంటి ఉద్యోగం చేయి, ఆ విధంగా తీర్చిదిద్దు. అపారమైనటువంటి జ్ఞానం నీకు అందించాడు బృహస్పతి, మరి దాన్ని దాచిపెట్టద్దు, దాన్ని పంచు, ఉపయోగించు, 10 మందికి ఉపయోగపడదు. నీకు పేరు ప్రతిష్టలు అన్ని భగవంతుడు ఇస్తాడు ఇక్కడ. మరి ఇక్కడ దశమంలో గురువు నీచి పొందుతున్నాడు, అక్కడ చతుర్థంలో ఉచ్చ పొందితే మరి దశమంలో నీచి పొందుతున్నాడు. మరి ఏంటి పరిస్థితి? దానికి సంబంధమే లేదు అసలు. గురువు దశమంలో ఉన్నాడా, నీ పని నువ్వు చెయ్యి అనేసి దాని అర్థం. మరి నాకు డబ్బు సార్, అది కోరుకోవద్దు. మరి నాకు బంగారు సార్, అది కూడా వద్దు. నీచ స్థానంలో ఉన్నాడు కదా, మరి డబ్బు ఎలా కోరుకుంటాడు? బంగారు దేనికి నీకు? విలువలతో కూడినటువంటి ఉద్యోగం చేయి. మరి నాకు అక్కడ తక్కువ శాలరీ ఇస్తున్నాడు సార్, అయినా పర్లా చెయ్యి, నీ కర్మ తగ్గాలి కదా. అంటే నీ కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఇక్కడ కృషి చేయాలి, పాప కర్మని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది దశమం. దశమంలో గురువు ఉన్నప్పుడు నీచ స్థితిని పొందినట్టే భావించాలి, అలాంటి సలహాలు ఇవ్వాలి. వాళ్ళు కోరుకునేది నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాను, తండ్రితో ఇబ్బంది పడుతున్నాను, ఈ మాటలే వాళ్ళు చెప్పేది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఏదో కావాలా, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ వాళ్ళకి విలువలు ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ డబ్బు మాత్రం ఉండదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, దాని మీద కొట్టు మెచ్చాడుతూ ఉంటారు. మరి వస్తుంది, బహుశా నవాంశంలో బాగుండొచ్చుగా, అంతవరకు వెయిట్ చేయాలి. 30 ఏళ్ళు పడుతుంది, వెయిట్ చేయాలి. 35 పడుతుంది, వెయిట్ చేయాలి. లాభస్థానంలో గురువు సొసైటీని ఉద్ధరించాలి. సొసైటీలో నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక నాయకుడుగా ఎదగాలి. లీడర్షిప్ ఇస్తే నాకు వద్దని చెప్పద్దు. నువ్వు బాధ్యతలు, అధికమైనటువంటి బాధ్యతలు తీసుకో, బరువు బాధ్యతలు తీసుకో, సమాజాన్ని తీర్చిదిద్దు. నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు, కాబట్టి సొసైటీ అంటే విలువివ్వు. సొసైటీని తిట్టద్దు, నాకేమి ఇయ్యలేదనేసి. ఈ దేశానికి నేనేమి ఇచ్చాననేసి అడుగు, దేశం నాకేమి ఇచ్చిందని అడగద్దు. భగవంతుడు ఉన్నాడు అక్కడ, లాభస్థానంలో భగవంతుడు ఉన్నాడు. ఆయన నీకేమి ఇవ్వాలో, ఎటువంటి ప్రాఫిట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు.
ఇలా ప్రశ్నించద్దు. అదే ద్వాదశంలో ఉంటే మరి భగవంతుడు ద్వాదశంలో నీ యొక్క పాప కర్మలు పెరిగిపోయినాయి, చాలా ఎక్కువైనాయి. సంచిత కర్మ చాలా పెద్దదిగా ఉంది. నీ బ్యాగ్ పెద్ద బ్యాగ్ నిండా తీసుకొచ్చినావు కర్మని. కాబట్టి దానంతా ఈ కర్మని రెడ్యూస్ చేసుకో ఈ జన్మలో. మళ్ళా నన్ను పరిహారం అడగద్దు, చేయొద్దు. పరిహారం అడగద్దు, చేయొద్దు. 8లో 12లో గురువు ఉన్నాడు, వద్దు, పరిహారం చేయొద్దు. పైగా నువ్వు తెచ్చుకుంటాను, నేను చేస్తాను, నేను కంప్లీట్ చేస్తాను ఈ జన్మలో అనేసి వచ్చావు, తీసుకొచ్చావు. మళ్ళా ఇక్కడికి వచ్చి పరిహారం అడుగుతావు. నాకు కష్టం వచ్చేసింది, నా భార్య నా మాట వినడం లేదు, నా ఇంట్లో వాళ్ళు నన్ను గౌరవించడం లేదు. మరి నువ్వు చేయాల్సింది చేయకపోతే ఇవన్నీ ఇబ్బందులే కదా. కాబట్టి ఏం సార్ చేయాలా? నేను ఇంకా పరిహారం చేయకూడదు, ఇంకా నేను నా బ్రతుకు ఇలా ఉంది, అగమ్య గోచరంగా ఉంది, అజ్ఞానం, మొండితనం ఇచ్చాడు కదా, ఆ మొండితనాన్ని ఉపయోగించు. పని మీద శ్రద్ధ చూపి ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. ఎవరు నీకు సహకరించరు, సహాయం చేయరు, సపోర్ట్ చేయరు. అవును, చేయరు. మరి పరిహారం అంటే ఏదైనా ఉంటే చెప్పండి సార్. మళ్ళా వచ్చావు అక్కడికే. మరి ఏం పరిహారం చేస్తా చెప్పాలి వీళ్ళకి? గిరి ప్రదక్షిణ అంటే ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల పైన భగవంతులు ఉంటారు, అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. అరుణాచల గిరి ప్రదర్శన 14 కిలోమీటర్లు తిరుగు. అంటే కఠినంగా ఉండాలి, కఠినమైనటువంటి పరిహారాలు చేయాలి వీళ్ళు, తప్పదు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు, ఇది చిన్న విషయం కాదు. తిరుమల 7 కొండలు ఎక్కు, మోకాళ్ళ మీద ఎక్కు. పర్వతం మీద ఉండడు, నువ్వు ఎక్కాల్సిందే. లేదా నేను బస్సుకి ఎక్కుతాను, కుదరదు, అది పరిహారం కాదు అది. మరి కేరళలో గురువాయూరు ఉన్నారు, సందర్శించు వెళ్ళు. అయ్యప్ప స్వామి ఉన్నాడు కొండల్లో, వెళ్ళు. అక్కడ కూడా ఎన్నో కిలోమీటర్లు నడవాలి. మరి ఇటువంటి ప్రాంతాలని వీళ్ళు సందర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గానుగపూర్, మరి అక్కడ ఏ దేవుడు ఉన్నాడు తెలియాలి. మరి తంజావూరులో బృహదీశ్వరాలయం తంజావూరులో, మరి అక్కడికి వెళ్ళు, దూరమే కదా. మరి ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సందర్శించుకుంటే వీళ్ళకి కొంత అజ్ఞానం అనేది పోతుంది. ఆ జ్ఞానంతో వీళ్ళ జీవితాన్ని నెట్టుకురావచ్చు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. దత్తాత్రేయుడు, రైట్, దత్తాత్రేయుడు ఉన్నాడు, అట్లే సాయినాథుడు, వీళ్ళంతా గురువులే. సాయినాథుడు, దత్తాత్రేయుడు, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి, కరెక్టే, రాఘవేంద్ర స్వామి, వీళ్ళు ఆ గురువులు అన్నమాట. గురువుని సందర్శించుకోవాలి, రాఘవేంద్ర స్వామి గురువు. ఇలా గురోపదేశం తీసుకోవాలి, గురువు దగ్గర నుంచి ఏదైనా మంత్రాన్ని తీసుకోవాలి వీళ్ళు, దాన్ని జపించాలి, అప్పుడు కానీ రెడ్యూస్ కాదు వీళ్ళు. మొత్తానికి కర్మల్ని ముందు రెడ్యూస్ చేసుకొని మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ కర్మల్ని అలానే పెట్టుకునేసి నేను పరిహారాలు చేసేస్తానంటే ఇది నాట్ యాక్సెప్టెడ్ అంట. కాబట్టి బృహస్పతి బలమైనటువంటి స్థానాలు, కేంద్రాలు, కోణాలు. మరి బృహస్పతి బలహీనమైనటువంటి స్థానాలు 6, 8, 12 అయితే 6 పర్లేదు కానీ, సో అష్టమం కానీ ద్వాదశం చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. వీళ్ళకి
ఎటు పోవాలో దిక్కు తోచనటువంటి స్థితిలో వీళ్ళు ఉంటారనేది చెప్పచ్చు. ఇది బృహస్పతి గురించి, బలహీనతల గురించి. అట్లే పసుపుకు కారకుడు ఆయన. అందువల్ల గురువారము యెల్లో డ్రెస్ వేసుకోవచ్చు. యెల్లో సఫైర్ రింగు జెమ్ స్టోన్ ధరించొచ్చు. బంగారుకు అధిపతి కాబట్టి బంగారులో ధరించాలి. అలా గురువారం నాడు గురుహోరలో యెల్లో సఫైర్ ధరించొచ్చు బలహీనంగా ఉన్నప్పుడు. అంటే స్ట్రెంత్ ఇయ్యాలి మీరు. బలహీనమైనటువంటి గ్రహానికి అది భాగ్యస్థానము దశమాధిపతి ఉంటాడనుకోండి, అప్పుడు ఇవ్వాలా. అంతేగాని పాపగ్రహం అయిన వాటికి ఇవ్వకూడదు. అవి ఇంకా ఇబ్బంది పెడతాయి. నీకు నీ లగ్నానికి ఆయన శుభుడు ఈ విధంగా బలహీనపడ్డాడు. అప్పుడు మీరు బలం ఇవ్వాలా. బలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి బలహీనమైనటువంటి ఒక గురువు యొక్క యెల్లో సఫైర్ వేసుకునేస్తే సరిపోదు. మళ్ళా బలమైనటువంటి గ్రహానికి కూడా మళ్ళీ పక్కనే వేసుకోవాలి. అంటే 2, 3 రింగులు వేసుకోవాలి వీళ్ళు ఊరికే కాదు. దాన్ని ఒకదాన్ని వేసుకునేసి కూర్చుంటే అది సాధ్యపడదు. సో అలా పరిహారాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి బృహస్పతి చెడిపోకూడదు. బృహస్పతి యొక్క ప్రాధాన్యత పురాణాల్లో కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఇంద్రుడు యజ్ఞాలు, యాగాలు చేయడానికి బృహస్పతిని ఆయనకి క్రతువుగా పెట్టుకున్నాడు. ఆయన యజ్ఞాలు, యాగాలు ప్రతిరోజు చేయాల్సిందే. లేకుంటే ఎవరు చేసినా సరే 1000 అశ్వమేధ యాగాలు చేస్తే మీరు కూడా ఇంద్రుడైపోవచ్చు. కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి బృహస్పతిని ఆయన దేవగురువుని ఈ యజ్ఞాలు, యాగాలు చేయడానికి పెట్టుకున్నాడు. లేకుంటే ఓమర్ సార్ కూడా ఆ పోటీకి వెళ్ళిపోతాడు. నేను ఇంద్రుడిని అయిపోతాను అశ్వమేధ యాగం చేసి. అది ఆయన భయం. ఇంద్రుడి యొక్క భయం అది. ఎవరైనా రావచ్చును. కాబట్టి బృహస్పతిని పెట్టుకున్నాడు. చాలా గొప్పగా ఉంటుంది. బృహస్పతి మన జాతకాల్లో ఎవరికి విలువ ఇవ్వాలా, ఎక్కడ నుండి మనం నేర్చుకోవాలా, ఎవరి నుండి నేర్చుకోవాలా. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బు, హోదా ఇది మనకు కనిపించేదైతే కనిపించినటువంటి ఆ జ్ఞానం అనేది మనకు అవసరము. దాన్ని ఎవరు కోరుకోరు. నాకు డబ్బు కావాలి, నాకు అప్పులు తీరాలి, నాకు ఉద్యోగం రావాలి. మరి ఇవన్నీ రావాలంటే జ్ఞానం కావాలి అనేది తెలుసు. అది ఒకటి అడిగితే సరిపోతుంది కదా భగవంతుడు. మరి ఆ ఒకటి అడగరు, మిగిలిందన్నీ అడుగుతారు. కాబట్టి గురుబలం కావాలంటారు. ఎందుకంటే విస్తరణ కారకుడు. ఎలా విస్తరణ కారకుడు? ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది, గురుబలం వచ్చింది, పెళ్లి నిశ్చయమైంది. నీ దగ్గర ఏమో డబ్బు లేదు. పెళ్లి కార్డు కూడా, వెడ్డింగ్ కార్డు కూడా ప్రింట్ చేసేసావు. డబ్బు లేదు, కానీ గురుబలంలో చేసావు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నీ స్నేహితులను, నీకు ఎవరు అప్పిస్తారని తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ విధంగా అమ్మాయికి మేము మ్యారేజ్ పెట్టుకున్నాము, నాకు ఈ విధంగా ₹1,00,000 అప్పు కావాలా, నేను తిరిగి మళ్ళా ఇస్తానంటే సరే అంటాడు, కాదన్నాడు. ఇది గురుబలం. గురుబలం అంటే ఇది. ఒకరి దగ్గరికి వెళ్ళావు, మీ బంధువులందరినీ వెడ్డింగ్ కార్డు ఇచ్చి పిలిచావు, వాళ్ళు వస్తానంటారు. ఇది గురుబలం. అంటే నీకు బలాన్ని ఇస్తారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఆ రోజు వచ్చి నువ్వు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. మరి ఇక్కడ అప్పులు తీరాయి, అప్పులు వచ్చాయి సమయానికి. మరి ఇక్కడ బంధువులందరూ కూడా నీవు పిలుస్తేనే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అక్షింతలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి నగలు, గుడ్డలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. చూడండి, డబ్బు లేదు, అన్నీ రెడీ అయిపోయినాయి. ఎలా అయిందో తెలియదు. కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ గురుబలం వాళ్ళు. పూజారి దొరుకుతాడు, సక్రమంగా మ్యారేజ్ అవుతుంది. బంధువులందరూ వచ్చారు, వాళ్ళకందరికీ సరిపోయేటువంటి భోజనం నువ్వు తయారు చేసి వాళ్ళకి పెట్టావు. ఎవరు చాలలేదనలేదు, ఎవరు ఇది బాగలేదనలేదు. ఇది గురుబలం. వంటలు సరిగ్గా లేదని చెప్పలే ఎవరు. ఇది కూడా ఒక బాధే. పైగా
పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న వచ్చి అన్ని సక్రమంగా బాగా జరిగిందని చెప్పాడు, ఇంకా సంతోషం. ఇది గురుబలం అంటే, ఇది విస్తరణ అంటే. కాబట్టి నీవు నీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి ఎలా పడితే అలా శుభకార్యాలు చేయకూడదు. గురుబలం ఉన్నప్పుడే శుభకార్యం చేయాలి, అప్పుడే అన్ని కలిసి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాకాంబరి జ్యోతిషాలయం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.